ప్రీవియస్ వీడియోలో మనం ఆల్రెడీ డివిజిబిలిటీ రూల్స్ గురించి కొంత డిస్కస్ చేసాము. ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేది ఎందుకు యూజ్ అవుద్ది, ఎక్కడ యూజ్ అవుద్ది అని చెప్పేసి మనకు 1.1లోని ఒక నెంబర్ ఉంటుంది 7429 అని చెప్పేసి. అక్కడ మనకి బాగా యూజ్ అవుతాయనమాట. అంటే కొన్ని హయ్యర్ నెంబర్స్ వచ్చినప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏంటవుతారంటే అక్కడ స్ట్రక్ అయిపోతూ ఉంటారనమాట. వాళ్ళకి అక్కడ ఆ పర్టిక్యులర్ టైంలో మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేదే నేను ఈ డివిజిబిలిటీ రూల్స్ చెప్పడానికి రీజన్. అండ్ దట్ ఇందాక మనం 1977 కాంప్లికేట్ చేసామంటే మనకి ఆ హయ్యర్ నెంబర్స్ వచ్చినప్పుడు మనం అలాగే చేయాలన్నమాట. అలా థింక్ చేయకపోతే లైక్ బై హార్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి స్టూడెంట్స్ అనేవాళ్ళు. బై హార్ట్ చేసుకొని వెళ్తే స్టేట్ వరకు ఓకే. వేరే సిబిఎస్ఈ వాళ్ళకి ఏంటంటే నెంబర్స్ మార్చిచ్చినప్పుడు వాళ్ళు కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారనమాట. అందుకే ఈ డివిజిబుల్ రూల్స్ అనేవి చెప్పాం. ఇందాక 7 అనేది అంటే మోస్ట్లీ మీరు ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ని గురించి తెలుసుకుంటే బెటర్ అనమాట. లైక్ 2, 3, 5, 7, 11 ఇవి బాగా తెలుసుకుంటే మీకు ఈజీ అవుతుంది అనమాట. మిగతావన్నీ కూడా మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి మనం చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ మనం ఒకసారి 7 డివిజిబిలిటీ రూల్ డైరెక్ట్గా చేసుకోవడం బెటర్ అనమాట. 7 డివిజిబిలిటీ రూల్ డైరెక్ట్గా చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 784 ఉందనుకోండి. 7 టేబుల్‌లో 7 వన్స్ రిమైండర్ అనేది 0నే ఉంటది కాబట్టి 8 7 టేబుల్‌లో మళ్ళీ అగైన్ లేదా 7 11 77 రిమైండర్ అనేది 1 ఉంటది. ఇక్కడ కిందన వేసుకోండి. 7 టేబుల్‌లో ఈ 1, 4 పక్కన వస్తది కాబట్టి 7 2s 14 అంటే ఇలాగా ట్రై చేసుకోండి అనమాట. ఇలా ట్రై చేసుకుంటే అవుతుందంటే డైరెక్ట్‌గా మనకు అదే ఆన్సర్ వస్తదని చెప్పి మనకు అక్కడ క్లారిటీ వస్తదనమాట. మోస్ట్‌లీ అన్ని నంబర్స్ కూడా మనం ఇలా చేసుకోవచ్చు. కానీ ఇట్స్ టైమ్ వేస్ట్ అనమాట. డివిజిబుల్ రూల్స్ ప్రకారం నెంబర్ చూసి అంటే ఇప్పుడు 584 ఉందంటే 2 టేబుల్‌తో అవుతదని చెప్పేసి, ఇక్కడ 1977 ఉందంటే 3 టేబుల్‌తో అవుద్దని చెప్పి జస్ట్ డిజిట్స్ కౌంట్ చేస్తే అవుతుందని తెలిస్తే మనం డైరెక్ట్‌గా ఇలా చేసుకోవచ్చండి. అందుకే ఇది చెప్పడం అనమాట. ఒకసారి డివిజిబుల్ రూల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. వేరేస్ 11 వచ్చేసరికి ఇక్కడ నెంబర్ 217382 ఉంది. ఇక్కడ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేస్ డిజిట్స్ చూసినట్టయితే 2 + 7 + 8 మనకు 17 వస్తది. 2 + 7 9, 9 + 8 17. ఇక్కడ ఈవెన్ ప్లేస్‌లో ఉండేవి యాడ్ చేస్తే మనకు 6 వస్తుంది. 17 అండ్ 6కి మనం డిఫరెన్స్ చేయాలి. అక్కడ మీకు మైనస్‌లో వచ్చినా, 0 వచ్చినా మనకది 11 డివిజిబుల్ బై 11 అయినా 0 వచ్చినా సరే మనకి ఆ టోటల్ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతదనమాట. జస్ట్ దానికోసం మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్ ఫైండ్ ది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6 అండ్ 20 అని చెప్పి అన్నారు. బై ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నారు. మీరు 6th లోవర్ క్లాస్‌లో మీరు చాలా మెథడ్స్ చేసి ఉంటారు. కానీ ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నారు కాబట్టి మనం ఆ మెథడ్‌లోనే చేస్తాం. ఇక్కడ 6కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గనక చేసినట్టయితే అది 2 into 3 అని చెప్పి రాసుకోవచ్చు. విచ్ విల్ బి 2 పవర్ 1 into 3 పవర్ 1 అనమాట. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 2 into 3 అంటే 2 పవర్ 1 into 3 పవర్ 1. ఎందుకు పవర్ రాస్తున్నాం అంటే ఇక్కడ మనకి డెఫినేషన్ పరంగా పవర్స్ రూపంలో ఇచ్చారు కాబట్టి ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ అనమాట. వేరే 20 ఇచ్చారు. 20 వచ్చేసరికి 2 into 10 అగైన్ 10 మనం స్ప్లిట్ చేస్తే 2 into 5 అనమాట. 2 into 5 విచ్ విల్ బి 2 square into 5 పవర్ 1 అని చెప్పి రాసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఎల్సిఎం డెఫినేషన్ పైన మార్క్ చేశాను, ఎల్లో కలర్లో హెచ్సిఎఫ్ మార్క్ చేశాను చూడండి. ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇక్కడ ఈచ్ అంటే రెండు నెంబర్లోని కామన్గా ఉండే నెంబర్ ఏంటుందండి? 2 అనేది మనకి ఇక్కడ కామన్గా ఉందన్నమాట. 2 అనేది మనకి కామన్గా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రెండిట్లోనూ కూడా 2 అనేది కామన్గా ఉంది.
ప్రోడక్ట్ అన్నారు కాబట్టి ఇక్కడ మనకి సింగిల్ నెంబరే కామన్గా ఉంది. 3 అనేది ఇక్కడ 6లో వచ్చింది కానీ 20లో రాలేదు. 5 అనేది 20లో వచ్చింది, 6 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాలేదు. ఇక్కడ మనకు కామన్గా ఏమొచ్చిందండి 2 అనేది వచ్చింది. సో మన ఆన్సర్ 2 అనేది రాస్తాం. కానీ ఇక్కడ ఏమన్నారు స్మాలెస్ట్ పవర్ అన్నారు. ఈ రెండిటిలోని మనకు స్మాలెస్ట్ పవర్ ఏముందండి 2 పవర్ 1 కాబట్టి మన ఆన్సర్ 2 పవర్ 1 అంటే 2 అనమాట. నెక్స్ట్ మళ్ళీ మనం ఎల్సిఎం చూసుకున్నట్టయితే ఎల్సిఎంలో మనకి ఇక్కడ మనం చదువుకున్నట్టయితే ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఈచ్ ప్రైమ్ అంటే ఇక్కడ ఉండే అన్ని ప్రైమ్స్ కూడా మనకి ఇన్వాల్వ్ అవుతాయండి. అంటే 2, 3, 5 ప్రొడక్ట్ అన్నారు కాబట్టి ప్రొడక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ మనకి ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అన్నారు అనమాట. గ్రేటెస్ట్ పవర్ అన్నారు. ఇక్కడ గ్రేటెస్ట్ పవర్ ఏంటుందండి 2 స్క్వేర్ 2 పవర్ 1. గ్రేటెస్ట్ వచ్చేసరికి 2 స్క్వేర్ కాబట్టి ఇక్కడ 2 స్క్వేర్ రాస్తాం. 3 పవర్ 1 3 పవర్ 1 ఎందుకంటే 3 పవర్ 1 5 పవర్ 1 ఉంది. సో మన ఆన్సర్ అనేది 4 into 3 into 5 అంటే 4 into 3 into 5 విచ్ విల్ బి 4 3 12 12 5 60 అనమాట. అబ్జర్వ్ చేశారండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు పైన ఇక్కడ ఒక బ్లూ కలర్లో నేను హైలైట్ చేశాను. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబి అంటే ఇక్కడ నెంబర్స్ అండి. 6 అనేది అనుకోండి, ఏవైనా నెంబర్స్ అవ్వచ్చు. ఏవైనా 2 నెంబర్స్ హెచ్సిఎఫ్, అదేవిధంగా అదే నెంబర్స్కి ఎల్సిఎం మనం మల్టిప్లై చేసినట్టయితే ప్రొడక్ట్ ఆఫ్ ది గివెన్ 2 నెంబర్స్ అనమాట. ఇక్కడ మనకు 6 into 20 ఉంది. 6 into 20 మన ఆన్సర్ ఎంత అంటే 120. ఇక్కడ కూడా మనకి హెచ్సిఎఫ్ ఉంది. హెచ్సిఎఫ్ అలాగే మనకి ఎల్సిఎం కూడా ఉంది కదండి. ఆ రెండు మనం మల్టిప్లై చేసినట్టయితే ఈ రెండు మనం మల్టిప్లై చేస్తే మనకు 120 వచ్చింది. అంటే ఇక్కడ కూడా 120 వచ్చింది, ఇక్కడ కూడా 120 వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అండి, హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ 2 నెంబర్స్ ఇంటూ ఎల్సిఎం ఆఫ్ గివెన్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది గివెన్ 2 నెంబర్స్ అనమాట. ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి, ఎల్సిఎం ఆఫ్ ఏ కామా బి చేసినట్టయితే ఆ రెండు మల్టిప్లై చేసి ఆ 2 నెంబర్స్ మనం మల్టిప్లై చేస్తే మనకి ఈక్వల్ వస్తుంది అనమాట. దీని మీద కూడా మనకి ఎక్సైలో సమ్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ 3 ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404. అంటే ఇందాక ఏదైతే ఫార్ములా మనం డిస్కస్ చేస్తాం ఆ ఫార్ములా బేస్డ్ అండి ఎగ్జాంపుల్ అనేది. ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404 బై ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నారు. ఫస్ట్ మనం దాన్ని చేసేద్దాం. ఫైండ్ ది హెచ్సిఎఫ్ ఆఫ్ 96 అన్నారు కదా. 96 కెన్ బి రిటన్ యాజ్ 2 into 48. 48 can be written as 2 into 24. Again 24 can be written as 2 into 12. 12 can be written as 2 into 6. 6 can be written as 2 into 3 అనమాట. మీకు అంతగా కావాలంటే ఇది మీరు చిన్నప్పటి నుంచి చేస్తున్నారు కదా, అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2 into 48, 2 into 24, 2 into 12, 2 into 6, 2 into 3, 3 ones అని చెప్పి ఇలాగ వేసుకోవచ్చు అనమాట. ఎన్ని వచ్చాయండి ఇక్కడ మనకి టోటల్గా 5 వచ్చాయి ఇక్కడ 2s అనేవి. అంటే 2 పవర్ 5 ఇంటూ 3 అనమాట. 3 పవర్ 1 అని చెప్పి వేసుకోవడం బెటర్ అనమాట. నెక్స్ట్ అలాగే 404 అండి. 404 వచ్చేసరికి 404 can be written as 2 into 202 and again 202 can be written as 404 can be written as 2 into 202. 202 can be written as 2 into 101 which will be 2 square into 101. ఇందాక మనం ఆల్రెడీ మనం హెచ్సిఎఫ్ కదండి కనుక్కోమన్నారు. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇందాక మనం డిస్కస్ చేసాం ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ అన్నారు. ఇక్కడ కామన్ గా ఉండే ప్రైమ్ ఏంటుందండి, ఇక్కడ మళ్ళీ మనకు కామన్ గా ఉండే ప్రైమ్ ఏంటుందండి 2 ఉందండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. అందులో మనకి స్మాలెస్ట్ అంటే ఏంటి వస్తుందండి, స్మాలెస్ట్ పవర్ అండి కదండి అన్నారు.
స్మాలెస్ట్ పవర్ వచ్చేసరికి 2 స్క్వేర్ ఉంది. ప్రొడక్ట్ అనేది ఇక్కడ మనకు కామన్ రాలేదు. కామన్ వచ్చిన నెక్స్ట్ ఎక్సెల్ ఏమైనా వస్తే మనం ఒకసారి చెక్ చేద్దాం. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందండి? 2 స్క్వేర్ విచ్ విల్ బి 4 అనమాట. విచ్ విల్ బి 4. మన దగ్గర ఉండే ఫార్ములా ఏంటండి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది 2 నెంబర్స్ అన్నాం కదండి. అంటే ఇక్కడ మనకి హెన్స్ ఫైండ్ దేర్ ఎల్సిఎం అని చెప్పి క్వశ్చన్ అడిగారు కదా, దానికోసం అనమాట. హెచ్సిఎఫ్ అయితే ఫైండ్ చేస్తాం, హెన్స్ ఫైండ్ దేర్ ఎల్సిఎం అన్నారు కదా. ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది. లైక్ ఫార్ములా యూజ్ చేస్తాం కదా, 96 ఇంటూ 404. మనకి హెచ్సిఎఫ్ అనేది రైట్ సైడ్ మూవ్ అయిపోతే మనకి డివైడ్ అయిపోద్ది. డివైడ్ అయిపోద్ది కదండి. 4 టేబుల్లో 101 అంటే 96 ఇంటూ 101 అంటే మన ఆన్సర్ 96 1 అంటే 96 1 96. ఆ 9 ఇక్కడ 0, 96 0 0 96 వస్తుంది. ఇక్కడ 96 1 96 వస్తుంది. అంటే మన ఆన్సర్ అనేది 96 అనమాట మన ఆన్సర్. కొన్ని ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హెచ్సిఎఫ్ అనేది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎల్సిఎం ఇందాక మనం ఏంటన్నామండి? ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అన్నారు కాబట్టి ఇక్కడ ఉండే ప్రైమ్ ఫ్యాక్టర్లో ప్రతి నెంబర్ కూడా మనం రాసేద్దాం. అంటే 2, ఇంకేముందండి నెంబర్ 3, అంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఈచ్ ప్రతిదీ మనం రాస్తాం. 101 అంటే 101. ప్రొడక్ట్ ఆఫ్ ది ఏమన్నారండి? గ్రేటెస్ట్ పవర్ అన్నారు. ఇందాక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది నెంబర్స్, అంటే అక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అని అన్నారు కదండి, దానికోసం అనమాట నేను చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాను. గ్రేటెస్ట్ పవర్ అన్నారు కదండి, ఇక్కడ ప్రొడక్ట్ అన్నారు కదా, 5 అనేది గ్రేటెస్ట్. సో 2/5 రాస్తాం. అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చేసరికి 2 స్క్వేర్ 2/5 అయిపోయింది, 3/1 కాబట్టి సరిపోయింది. 2/5 అనేది 2/5 అంటే మనకి ఎంత వస్తుందండి? 2/4 16, 16 2 32, 32 3 96 ఇంటూ 101 అంటే మళ్ళీ మనకి ఇదే ఆన్సర్ వస్తుందండి, 96. ఎలాగైనా చేయొచ్చు, కాకపోతే మన ఫార్ములా మెథడ్ వెళ్తే ఇంకా కొద్దిగా ఈజీగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. ఫైండ్ ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 6, 72 and 120 యూజింగ్ ది ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. సో మనం చూద్దాం. సో ఫస్ట్ మనం 6 రాద్దండి. 6 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 3. నెక్స్ట్ ఇంకే నెంబర్ ఉందండి? 72 అంటే 2 ఇంటూ 36 కెన్ బి రిటన్ as 2 ఇంటూ 18 కెన్ బి రిటన్ as 2 ఇంటూ 9 కెన్ బి రిటన్ as 3 ఇంటూ 3. అంటే మన ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. కాల్ వెరిఫై చేసుకోండి. 3 స్క్వేర్ 9, 2 క్యూబ్ 8 9 72. నెక్స్ట్ 120 2 ఇంటూ 60 can be written as 2 into 30 can be written as 2 into 15 can be written as 3 into 5. So our answer will be 2 cube into 3/1 into 5/1. నెక్స్ట్ ఇంకేం అడిగారు? ఓకే, మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టాం. ఫస్ట్ మనం హెచ్సిఎఫ్ చేస్తాం అనమాట. హెచ్సిఎఫ్ చేయాలంటే హెచ్సిఎఫ్ అనేది ఇందాక మనం ఏం మాట్లాడుకున్నామండి? ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ అన్నారు.
ఇక్కడ 2 అనేది కామన్ ఉంది, ఇక్కడ కూడా 2 కామన్ ఉంది, ఇక్కడ కూడా 2 కామన్ ఉందన్నమాట. ప్రతి దాంట్లో కూడా కామన్ ఉండే నెంబర్స్ ఏమున్నాయండి? 2 కామన్ ఉంది, 2 కామన్ ఉంది, 2 కామన్ ఉంది. అదేవిధంగా ఇక్కడ 3 ఉంది కదా, 3 కామన్ ఉంది, ఇక్కడ కూడా 3 కామన్ ఉంది, ఇందులో కూడా 3 కామన్ ఉంది. మనకి ఇందాక డెఫినేషన్ చూసుకున్నట్టయితే డెఫినేషన్లో ఏం చదవండి? ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్, ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్ అన్నారు. ప్రొడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్ అంటే 2లోని స్మాలెస్ట్ పవర్ 2 ఉంది. ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ అన్నారు. ఈచ్ కామన్ ఇక్కడ 2 ఉంది, అదేవిధంగా 3 ఉంది. కామన్స్ వచ్చేసరికి 2 and 3 ఉంది. స్మాలెస్ట్ పవర్ అన్నారు కాబట్టి 2 power 1, 3 power 1 విచ్ విల్ బి 2 3 6 అనమాట. ఈ 6తో ట్రై చేయండి. 6 టేబ్ అంటే హెచ్సిఎఫ్ అంటే ఏం లేదండి, మనకు వచ్చిన హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 2 తోటి 6 డివైడ్ అవుతుంది, 72 డివైడ్ అవుద్ది, 120 కూడా డివైడ్ అవుద్ది. అదేవిధంగా 3తో కూడా మనకి 6 డివైడ్ అవుద్ది, 72 డివైడ్ అవుద్ది, 120 డివైడ్ అవుద్ది. కానీ హైయెస్ట్ అన్నారు కాబట్టి మనకి 6 కూడా వస్తుంది కాబట్టి మన ఆన్సర్ 6 అనేది అవుతుంది అనమాట. 6 అనేది 6 టేబుల్లో 6 1 6 12 72, 6 20 120 అనమాట. ఇప్పుడు మనకి ఎల్సిఎం ఏంటన్నామండి ఇందాక మనం? ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్. అంటే ఇక్కడ ఉండే ప్రైమ్స్ అన్ని రాసేస్తామండి. 2 into 3 into నెక్స్ట్ 5 కూడా ఉందండి. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్ అన్నారండి. గ్రేటెస్ట్ పవర్, సో గ్రేటెస్ట్ వచ్చేసరికి 2 cube ఉంది, అలాగే 3 square ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 3 square ఉంది, 5 power 1. సో మన ఎల్సిఎం ఏంటవుద్దంటే 2 cube అంటే 8, 3 square అంటే 9, 3 square అంటే 9 into 5, 8 5s are 40, 49s are 360 అనమాట. 8 5s are 40, 9 40s are 360. సింపుల్గా 9 40s అంటే 9 4s చేస్తాం, 36 పక్కన 0 పెట్టండి అంతే. హెచ్సిఎఫ్ ఎల్సిఎం వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారండి. రిమార్క్ నోట్ 6 into 72 into 120 నాట్ ఈజ్ ఈక్వల్స్ హెచ్సిఎఫ్ ఆఫ్ అని చెప్పేసి ఇచ్చారు. మన 3 కూడా మనం మల్టిప్లై చేస్తే నెంబర్ అనేది డిఫర్ అయ్యి వస్తుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 6 into 360 అనేది 2160 అవుతుంది. 6 30s 180, 6 6 36 అనమాట. 180 plus 36 216. 216 ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి ఆ 0 ఇక్కడ పెట్టేశాను. అంటే దీని ఆన్సర్ మనకి 2160 వచ్చింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 120 into 6, 120 into 6 చేస్తే మనకి అరౌండ్ ఇక్కడే మనకి 720 వస్తుంది. ఇక్కడే మనకి 720 వస్తుంది అనమాట. 720 into 720 అంటే మనకి ఇక్కడ చాలా పెద్ద నెంబర్ వచ్చేస్తుందండి. సో అందుకే నాట్ ఈక్వల్స్ టు అనమాట. మీరు కావాలంటే క్యాలిక్యులేటర్ చేసుకోండి, క్యాలిక్యులేటర్ యూస్ చేసి ట్రై చేయండి. అంటే 6 into 72 into 120 వచ్చేసరికి మనకి ఆన్సర్ నియర్లీ 51840 వస్తుంది, విచ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 2160. అంటే దీన్ని బట్టి ఇందాక మనం డిస్కస్ చేసిన ఫార్ములా అనేది ఓన్లీ 2 నెంబర్స్ అండి. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ అండ్ బి ఇంటూ ఎల్సిఎం ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి అనమాట. అది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.